మనము ఇదే దేవుడితో మాట్లాడుకోవడానికి ముఖ్యమైన అవకాశం కాబట్టి ఎవరికి వారు ప్రార్థన చేయాలని ఒక నిమిషం ఎవరికి వారు తలలో నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. ప్రభు నామములో స్తోత్రం 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 తండ్రి దేవా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ సన్నిధి కావాలని నీతో ఉండాలని ప్రభా ఆశతో కూడి వచ్చిన బిడ్డలను ప్రభా కరుణించి కాపాడండి, దీవించి ఆశీర్వదించండి నాయన. యేసయ్యా మీకు స్తుతులు స్తుతులు స్తోత్రం 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 తండ్రి. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో ప్రభా మీకు తెలుసు నాయన. ఎవరు ఏ అనారోగ్య సమస్యలో ఉన్నారో మీకు తెలుసు ప్రభా. ఎవరు ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు నాయన. సహాయం చేయండి. ఆకాశము వాకిళ్ళు విప్పి ఆయన మీ యొక్క నిధులతో మా గదులను దిప్పి ప్రతి ఒక్కరికి ప్రభా ఆయన తృప్తిపరిచి ఆయన సంతోషపెట్టమని ప్రతిలాడుచున్నాను. సహాయం చేయండి ప్రభా. అంచెలంచెలుగా లేవనెత్తండి, సహాయం చేయమని మిమ్మల్ని ప్రతిలాడుచున్నాను పరమ తండ్రి. స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రము. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, కాపాడండి ప్రభా. మా దేశాన్ని కాపాడండి నాయన. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి గృహాన్ని దర్శించండి. వారికి ప్రభా రక్షణ ఆనందాన్ని అనుగ్రహించి సహాయం చేయమని ప్రతిపాదించున్నారు. సుగుణాల సంపద
ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. హల్లెలూయా. మరి ఈరోజు కొంతమంది కొత్త వారు వచ్చారు. వారికి పెట్టి వందనాలు. వెల్కమ్ మిస్టర్ రాజు యెషివ. మరి ఈరోజు దేవుడి సన్నిధికి మన ప్రార్థనకి రావడం జరిగింది. మరి దేవుడు వారి జీవితంలో అద్భుతంగా చెడు జరిపించి మరి చక్కగా ఆ వివాహం చేసుకొని రావడానికి దేవుడు ప్రోత్సహించారు. అందుకు కృతజ్ఞతగా మన సంఘంలో ఈరోజు వారు భోజనాలు ఏర్పాటు చేశారు. వారి కుటుంబము ఎంతో శ్రమతో ఈరోజు మనమందరం వెళ్ళకపోయాం కాబట్టి అందరికీ మరి వారు భోజనం మనకి పిలిపించాలనే ఆశతో చక్కగా ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. రాజు అండ్ హెప్సిబ, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ఆమేన్. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు తెలుసుకునే ముందు మనము చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోసం ఆలోచించండి. దయగలిగిన దేవా, జీవం గల దేవా, తండ్రి మీరే మా అందరితో మాట్లాడి మమ్మలను మీ సత్యముతో తృప్తిపరిచి మీ సత్యంలో మమ్మల్ని స్థిరపరచండి. దుష్టులను దుష్ట శక్తులను ఉన్న అపనమ్మకాన్ని తీసివేసి ఆయన మీ యొక్క విశ్వాసంలో మీ యొక్క సత్యమైన వాక్యంలో మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని మమ్మలను మా పిల్లలు దీవించి ఆశీర్వదించమని కాశీ కాపాడమని మంచి భార్యాభర్తలుగా ఉండాలని దేవుని యొక్క చిత్తం. దుష్టుడు ఎప్పుడు డివైడ్ చేస్తూ ఉంటాడు, దేవుడు ఎప్పుడు యునైట్ చేస్తూ ఉంటాడు. దేవుడు కలుపుతూ ఉంటాడు, దుష్టుడు ఏమన్నా విడగొడుతూ ఉంటాడు. మనము ఎలా ఉండాలో మరి కొన్ని లేఖనాలు పరిశుద్ధ లేఖనాలు మనము తెలుసుకున్నాం. ఈ మంచి కుటుంబము ఎలా కట్టుకోవాలి, కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం, అర్థం చేసుకోలేము. కుటుంబాల్లో కలహాలు ఎందుకు వస్తాయి అంటే స్ట్రెస్ వల్ల, అట్లాగే అన్మెట్ డిజైర్స్ అంటే మన కోరికలు తీరకపోతే, మనకున్నటువంటి కోరికలు తీరకపోతే గొడవ వస్తాయి. అట్లాగే ప్రాపర్గా కమ్యూనికేషన్ లేకపోతే గొడవ వస్తాయి. కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండాలి. భార్యాభర్తల మధ్య, పిల్లలు, ఇదంతా కమ్యూనికేషన్ బాగుండాలి. ఎప్పుడైతే ఈ తేడా వస్తాయో అప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఇవి రాకుండా మనం చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఒకరికొకరు అర్థం చేసుకొని మనము కుటుంబాన్ని కట్టుకోవలసిన వారు అవుతాం. హల్లెలూయా. సంసారం అంటే సర్దుకుపోవడం అని అర్థం. సంసారం అంటే ఏంటి? సర్దుకుపోతేనే సంసారం, లేకపోతే ఇది ఉండదు. అది కుటుంబాన్ని కట్టుకోవాలి. వివాహం అయిన తర్వాత స్త్రీకి చాలా పరీక్ష ఏంటంటే తన సొంత గృహాన్ని, సొంత అన్నదమ్ములను, తల్లి తండ్రిని విడిచి సొంత గృహానికి వస్తుందన్నమాట. చాలా విచిత్రంగా ఉంటుంది దానికి. జాగ్రత్తగా మనం అలవాటు చేసుకోవాలి. అట్లాగే మన భర్త తరపున కూడా మరి వారిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వధువు ఎలా ఉండాలంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అంటే పరిస్థితులను అలవాటు చేసుకునేటట్టుగా ఉండాలి. నేను అట్లా అక్కడ బ్రతికాను, ఇట్లా బ్రతికానని ఈ ప్రశ్నలు వేసుకుంటే నీకు శాంతి సమాధానము దొరకదు. ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. మాది పెద్ద ఫ్యామిలీ, మాది బ్యాక్గ్రౌండ్ మంచిది అని మనం ఈ రకాలుగా ఆలోచనలతో మనము ఉండకూడదు. పరిస్థితులను బట్టి ఏముందంటే ఈ యొక్క కుటుంబాల్లో కలహాలు ఎందుకు వస్తున్నాయంటే క్షమాపణ లేదు. మనుషుల మధ్య క్షమాపణ లేదు, క్షమాపణ లేదు, క్షమించే మనస్తత్వం లేదు. ఎవరికి వారి ఇగో, నేను గొప్ప, నా కుటుంబం గొప్ప అని ఎవరికి వారు ఇట్లాగా పెట్టుకొని మనసులో మరి ఈ మనసులో కలవకుండా వివిధ రకాలుగా జీవిస్తూ ఉన్నారు అన్నమాట. ముఖ్యమైన ఏంటంటే కావాల్సింది క్షమించే గుణం ఉండాలి, క్షమాగుణం ఉండాలి. హల్లెలూయా.
క్షమాపణకి ఆపోజిట్ ఏంటి? కోపం. క్షమాపణకు ఆపోజిట్ కోపానికి ఆపోజిట్ ఫర్గివ్నెస్. యాంగ్రీ ఫర్గివ్నెస్. కనుక మనం అంతా ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసినట్లయితే, ఎఫెసీ జాగ్రత్తగా అందరూ వినాలని ప్రభు నామములో మీరు మనవి చేస్తున్నాను. ఎఫెసీ 4:32. ఎఫెసీ 4 ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. హల్లెలూయా. We were forgiven. ఆయన కలిపేకుండా పోయింది. దేవుడు క్రీస్తులో మనను క్షమించాడు, లేకపోతే మనకి క్షమాపణ లేదు. క్రీస్తు ద్వారా మనకి క్షమాపణ దొరికింది. మన పాపములకు క్షమాపణ, మన ఆత్మలకు రక్షణ ఎవరి ద్వారా దొరికింది? క్రీస్తు ద్వారా. క్రీస్తు లేకపోతే నీకు నాకు రక్షణ లేదు. క్రీస్తు లేకపోతే నీకు నాకు క్షమాపణ లేదు. క్రీస్తు రక్తం చిందించకపోతే మన పాపాలకు పరిహారము లేదు. క్రీస్తులో నువ్వు నేను క్షమించబడ్డావు. హల్లెలూయా. అటులనే మనం కూడా ఒకరి ఎడల ఒకరు మనం ఏం చేయాలి? క్షమించే గుణం ఉండాలి. అగబెట్టుకోకూడదు. క్షమాపణ. అప్పుడు నీ హృదయం చాలా మంచిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేశాడు, క్షమించండి, క్షమించండి. మన ప్రక్క వారిని క్షమించండి, మన తోటి వారిని క్షమించండి, మన ఇంట్లో వారిని క్షమించండి. క్షమించండి. పగబెట్టుకోవద్దు, గ్రడ్జి పెట్టుకోవద్దని ప్రభువు నాకు మీకు మనవి చేసి దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒకరిలో ఒకరు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకోవాలని. కూలైపోవాలి. అదే కోపాన్ని కంటిన్యూ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. లేకపోతే మనకు అనారోగ్యం వచ్చేస్తుంది. మనకి సిక్నెస్. కనుక పిల్లల కోపము సాయంత్రంలో అయిపోవాలి. కోపపడుడి, గద్దించండి, మీ పిల్లల్ని గద్దించండి ఎక్కడన్నా అవసరమైతే. కానీ పాపం అంటే పాపము చేయకూడదు అని లేఖనాలు మనకి తెలియజేస్తుంది. నా తర్వాత నీ కోపం నిలిచి ఉండకూడదు. అదుగో దుష్టుడికి చోటు ఇవ్వడి. కష్టపడి పని చేయండి. విలువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల అవసరమే పలుకుడి కానీ దుర్భాషను మీ నోట రానిపుడి. హల్లెలూయా. మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. చాలా బాగు. మనము తప్పు చేస్తే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడిపోతాడు. మనందరూ ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకో. మనలో ఎవరున్నారు? నాలో ఆత్మ లేదు అన్నమాట చెప్పండి. యేసు ప్రభు ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్, ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రైస్ట్, ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హోలీ స్పిరిట్. కానీ ఒక్కడే దేవుడు, అదే ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. గుర్తుపెట్టుకోవాలి. మనం తప్పు చేసినప్పుడు మనలో ఉన్న ఆత్మదేవుడు ఏమైపోతాడు? దుఃఖపడతాడు. అందుకని పిల్లరా జాగ్రత్తగా ఉండాలని ప్రభు నాకు మనవి చేయించున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ కలిగి మనము జీవించాలి. గర్వంగా మనము ఉండకూడదు. నాదేదో పెద్ద ఆలోచనలో ఉండకూడదని ప్రభు నామంలో మీకు మనవి చేయించున్నాను. ఒకసారి జత చేయబడిన తర్వాత వారు ఏక శరీరమే కానీ వారు ఇద్దరు కాదు. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వారిని ఇద్దరిని ఒకరిగా చేశాడు. వారిద్దరు ఏకముగా ఉండాలి. హల్లెలూయా. ఇక రెండుగా ఉండకుండా వన్నెస్ అండ్ యూనిటీగా వాడు ముందుకు వెళ్ళాలని ప్రభు నామంలో
మీకు మనం చేయించినాను. ఈ ప్రేమ యొక్క లక్షణాలు ఏంటంటే 1 కొరింథీ 13 అధ్యాయం 4-5 వచనాలు. 1 కొరింథీ ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ అసూయ చెందదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఇది దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ లవ్. హల్లెలూయా. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ లవ్. గుణాలు అన్నమాట, ప్రేమ గుణాలు. ప్రేమ ఎలా ఉంటుందని మనకి ఇక్కడ క్లియర్ గా సకల విధములైన జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు. ప్రేమ ఎట్లా ఉండాలండి? అభివృద్ధి చెందాలి. ప్రేమ చల్లారిపోతుంది. ప్రజల మధ్య ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. యేసు ప్రభు ఏమైనా అభివృద్ధి చేసుకోబట్టి ప్రేమలో చల్లారిపోతుంది. ఏం లేదు, ఎవరికి వారే బ్రతుకుతున్నారు, ఎవరికి వారే. హల్లెలూయా. స్వార్థాలు ఎక్కువైపోయింది, మత్సరము అసూయ ఎక్కువైపోయింది, ప్రేమ చల్లారిపోయింది. అందుకని మీ ప్రేమ తెలివితో సకల విధమైన జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనియు ప్రార్థించున్నాను. హల్లెలూయా. మనం ఇట్లా చదువుకుంటూ పోతున్నాం, ఇట్లా వాక్యాన్ని వింటూ పోతున్నాం. ఎంతవరకు మాత్రమే ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మీ అపరాధములను క్షమించండి. చూసారా, మనం ఇతరుల యొక్క అపరాధములు, ఇతరుల యొక్క తప్పులను క్షమిస్తే దేవుడు మన తప్పులను క్షమిస్తాడు. మనుషుల హెచ్చు కోసము, మనుషుల మధ్య ఏదో చేయాలని నమ్మకం కోసం కూడా చేస్తారు. దేవుడు అన్నాడు అటువంటి చేయొద్దు. ఒక్కసారి నీ మనసును పరీక్షించుకోవాలి. నీ మనసు ఎలా ఉందో ఒక్కసారి నువ్వు పరీక్షించుకొని దేవునికి మహిమకరంగా జరుగులాగా ప్రతి కార్యము చేయాలని ప్రభు నామములో మీకు మనవి చేయించు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినప్పుడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు మన సొంత పనులే కాకుండా ఇతర కార్యములు కూడా చూడలేదు. హల్లెలూయా. చెప్పబడిన వాక్యం ప్రార్థన చేస్తున్నాం. కళలు ఉంచండి. కృపాకరమైన పరిశుద్ధ తండ్రి కలిసిన మా ప్రభుత్వం నుంచి నేను మా ప్రభుత్వం కాపాడు. మరి నేను మరొకసారి మీ సన్నిధి సావసాలు మాకు ఇచ్చి చేస్తున్నాం. మమ్మల్ని తండ్రి చక్కటి స్వరాల నుంచి పాటలు పాడుతున్నాను. అదే ప్రకారం చక్కటి సందేశాన్ని తండ్రి బలంగా వాడుకొని చక్కటి జ్ఞానంతో మరి నేను వివరించిన ప్రతి మాటను ప్రతి హృదయంలో ఫలించినట్టు కృపదయించని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి హృదయంలో మీ కార్యం చేయలేదైనా వాక్యానుసారంగా జీవించి వాక్యానికి లోబడి వాక్యానికి మరి ముందుకు వెళుతూ మనం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి చెప్పిన మీ దాసుని దీవించి ఆశీర్వదించింది ఆయన. మరి అదే ప్రకారం మేము ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని రాజ్యం తీయవలి ప్రతి హృదయంలో ఫలించినట్టు సహాయం అనుగ్రహించుకొని ప్రార్థన చేస్తున్నాం. మరి అదే ప్రకారం అయినా మరి ఇచ్చిన కార్యక్రమం ప్రతి వస్తువును జ్ఞాపకం చేసుకుని ప్రతి వస్తువును దీవించి ఆశీర్వదించని ప్రార్థన చేస్తున్నాం. మరో సురతులు మీరు అమలు తీర్చండి, వారి అక్కలు మీరు అమలు తీర్చండి అయినా. మరి అదే ప్రకారం ఇచ్చిన కానుకలు మీ సేవ నిమిత్తం వాటి మనకు పుచ్చుకోమని మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం. ముందున్న కార్యక్రమం మమ్మల్ని మరొకసారి చేతులకు అప్పగించుకుంటున్నాం. నీవే మహిమ ఘనత ప్రభావం మరి మా ప్రభుని క్రీస్తున్నామని ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సంరక్షణ స్వస్థత సమాధానం మనకు ప్రభువునందు విశ్వాసం ఉంచిన సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించుగాక. ఆశీర్వాదం
ప్రార్థిస్తున్నాం